ఓకే, చాట్ బాక్స్లో మెటీరియల్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, ఆ మెటీరియల్ చదవండి. ఓకే, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో మెటీరియల్ ఉంది, డౌన్లోడ్ చేసుకోవాలి. సైరామ్ రికార్డింగ్ ఆన్ చేశారు కదా, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఆల్రెడీ ఉంది కదా, మీరు రెగ్యులర్గా వాడతారు అనుకుంటా. ఓకే, చాట్ బాక్స్లో కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ కాన్సెప్ట్ ఏంటి ఈరోజు? ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్. సో ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ అంటే అసలు ఏంటి? ఎగ్జాంపుల్, ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్. ఈరోజు మీరు ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేశారు, తర్వాత ఇన్వాయిస్ క్లియరింగ్ చేయాలి. మీరు చేయాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి ఏంటి అనేది కాన్సెప్ట్ అనమాట. అలా చేశారు, చేసిన తర్వాత వాల్యూ అనేది చేంజెస్ ఉంటుంది. ఫారెన్ కరెన్సీ అనేది ఫ్లక్చువేషన్స్ ఉంటుంది. డాలర్ వాల్యూ డైలీ ఒకేలా ఉండదు. సో ఇలా డిఫరెంట్ వాల్యూ ఏదైతే ఉందో, ఈ డిఫరెంట్ వాల్యూకి సంబంధించి కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం, రివాల్యూషన్ చేస్తాం. చూద్దాం ఎలా వస్తుందో చూద్దాం అవుట్పుట్. చూడండి, ఫస్ట్ ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండి. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. మనం పాత్ ద్వారా వెళ్ళండి. పాత్ ద్వారా వెళ్ళి చేద్దాము కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. SPRO IMG SAP కస్టమైజింగ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, అలా ఉన్నా చెప్తాను. నెట్వేవర్, SAP నెట్వేవర్ లోకి వెళ్ళండి. SAP నెట్వేవర్ జనరల్ సెట్టింగ్స్, కరెన్సీస్. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కాన్ఫిగరేషన్స్. మీకు ఏవైతే నేను చూపించానో, ఐ మీన్ ఇమేజ్లో మనం ఏమైతే చూసామో వాటికి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. టీ కోడ్ ఎలా చూస్తారు? అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, IMG యాక్టివిటీస్ కింద అడ్జస్ట్ చేయండి. సో ఇవన్నీ కూడా టీ కోడ్స్ అన్నమాట. పైన అడ్జస్ట్ చేస్తే మీకు టీ కోడ్స్ లాస్ట్ 4 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టీ కోడ్స్. సో ఈ టీ కోడ్స్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. ఫస్ట్ ఆల్రెడీ మనం చేసాం. ఫస్ట్ ఏం చేసాము? OBA7 చేసాం కదా. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్, దానిపైన క్లిక్ చేయండి. పాత్ లో చెక్ చేయండి, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్, OBA7 క్లిక్ చేయండి. పొజిషన్ వెళ్ళి M తీసుకున్నాం. M అంటే ఏంటి, P అంటే ఏంటి, అలాగే ఇంకోటి కూడా చెప్పాను, B అంటే ఏంటో చెప్పాను. M అనేది స్టాండర్డ్ గా తీసుకుంటారు ఎవరైనా సరే. M అనేది కామన్. తర్వాత P కూడా తీసుకుంటారు. అలా కాకుండా B కూడా ఉంది. B అంటే ఏంటి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ BK సెల్లింగ్ రేట్. బట్ 99% ఏ కంపెనీ అయినా సరే తీసుకునేది మాత్రం M. M అంటే ఏంటి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఓకేనా? నెక్స్ట్ ఏమో చూడండి, ఎక్స్చేంజ్ రేట్. కంప్లీట్ ఎక్స్చేంజ్ రేట్ లోకి వచ్చాం కదా. ఇక్కడ యాక్చువల్ గా మనం ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ చేయాలి. వెయిట్ ఇక్కడే ఉండండి. ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ చేయాలి. రివాల్యూషన్ చేయాలంటే ఏం చేయాలి మనం? ఈ ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి మనం ఓన్ గా క్రియేట్ చేయాలి. సో ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ అనేది వేటిపైన డిపెండ్ అయి ఉంటుంది? ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్, ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్, లేదంటే ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్. ఇట్లా 3 ఉన్నాయి అన్నమాట. వాటిని బేస్ గా చేసుకుని క్రియేట్ చేసుకోవాలి. M అంటే స్టాండర్డ్ రేట్, బట్ ఈ ఫ్లక్చువేషన్స్ కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ చేయాలన్నమాట. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇది రివాల్యూషన్ కోసం ఓన్లీ. M తీసుకుంటే స్టాండర్డ్. సో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, 3 లెటర్స్ ఇవ్వండి, 1 ఇవ్వండి. డిస్క్రిప్షన్ లో నేమ్ ఇవ్వండి. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్, ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్. మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్ అండ్ 2 ఇవ్వండి. ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్. నెక్స్ట్ కిందకి రండి.
TA T2 ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ కదా, సెల్లింగ్ రేట్. యాక్చువల్లీ మనకి బయింగ్ రేట్ సరిపోతుంది, అవసరం లేదు మిగతావి, బట్ చేద్దాం, ఉండనేమండి అట్లా అవి. ఫారెన్ ఇప్పుడు TA T3 ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్. అలా ఉంచండి, తీసుకోద్దు. ఓకే, ఎంటర్, సేవ్. మనం 3 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ ని డిఫైన్ చేస్తాం. ఓకేనా, 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ని డిఫైన్ చేస్తున్నాం. ఎక్స్చేంజ్ రేట్ అని ఉంది కదా, TA T1 TA T2 ఇవి మనకు యూజ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది, బ్యాక్ వెళ్ళండి. మెయింటైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ను కూడా డిఫైన్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయండి. మెయింటైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్, మెయింటైన్ ట్రాన్సాక్షన్ రేషియో. OBBS ఉంటుంది చూడండి లాస్ట్ లో, OBBS లేదా OBBS ఉంటుంది, OBBS లేదా న్యూ సెషన్ తీసుకోండి. ఉంది కదా, అదే OBBS ఉంది కదా, అదే డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఉంది అది. విండో ఇస్తానండి, ఇన్వెంటరీకి వెళ్ళండి. సో మీ కంపెనీ కోడ్ 3 letters 1. ఫ్రమ్ రేషియో, ఫారెన్ కరెన్సీ అంటే ఏంటి? నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ, USD టు INR. ఈరోజు డేట్ ఇవ్వండి, వ్యాలిడేట్ దగ్గర ఈరోజు డేట్ ఇవ్వండి. నెక్స్ట్ రేషియో 2 దగ్గర ఫ్రమ్ 1:1 ఇవ్వాలి. మనది 1:1 రేషియో కదా, అదనమాట 1:1 రేషియో. నెక్స్ట్ USD, సారీ నెక్స్ట్ ఏమి ఇచ్చారు? TAT2. మామూలుగా జాబ్ లోకి వెళ్తే USD అని ఉంటుందండి, USD1 USD ఎట్లా USD అని తీసుకుంటారు, ఏ కంట్రీ అయితే ఆ కంట్రీది. బట్ మనం ఇలా తీసుకుంటున్నాము, డెమో సర్వర్ కదా. USD టు INR. TAT2 అంటే ఏంటి? ఫారెన్ కరెన్సీ ఫస్ట్ బయింగ్ రేట్, తర్వాత సెల్లింగ్ రేట్. TAT2 అంటే రేషియో ఏంటి? 1:1 మెథడాలజీ. నెక్స్ట్ USD INR. ఇట్లా మీరు ఎన్ని కరెన్సీస్ కైనా తీసుకోవచ్చు. నేను USD తీసుకుంటున్నాను, మీరు వేరే వాటికి కూడా తీసుకోండి. ఓకేనా, వేరే వాటికి కూడా తీసుకోవచ్చు. జపాన్ డాలర్ టు INR, సింగపూర్ డాలర్ టు INR, జపనీస్ డాలర్ టు INR, కెనడియన్ డాలర్ టు INR, ఇట్లా తీసుకోవచ్చు. నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ ఏ రేషియో తీసుకున్నామో 1:1 మెథడాలజీ తీసుకున్నాం. ఓకేనా, సేవ్. సేవ్ చేయండి, సేవ్, కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయి సాయిరామ్. సేవ్, కంప్లీటెడ్. నెక్స్ట్ OB08 మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్ ఉందా? చూడండి, బ్యాక్ వెళ్ళండి. మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్, మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్. మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ OBB8. ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ అని ఉంది, అది కాదు మోహన్ రెడ్డి. రైట్, OB08 లో ఉంటుంది, OB08 దాని పైది OB08. ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి మెయింటైన్ చేయాలి ఇక్కడ. ఓకేనా, ఈ కంపెనీ కూడా 3 క్రియేట్ చేశాం కదా, TAT1 TAT2 ఇవ్వండి, డేట్ ఇవ్వండి.
validate. Next from దగ్గరికి రండి. From USD to USD ఉంది అక్కడ 70 రూపీస్ ఇస్తున్నాను. డాలర్ కొటేషన్ ఎంత కొట్ చేస్తున్నాను? ఫస్ట్ డాలర్ ఇవ్వండి. డాలర్ దగ్గర 70 రూపీస్ ఇవ్వండి. INR ఓకే, అక్కడ కొటేషన్ 70 రూపీస్ 2 INR. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళండి. TA T2 రేషియో తర్వాత తీసుకుంటుంది. తర్వాత TA T2 ఇవ్వండి. లెఫ్ట్ వచ్చేయండి. INR ఓకే, ఫైన్, కరెక్ట్ ఉంది. TA T2 డేట్ ఇవ్వండి. TA T2 అంటే ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్ కదా. TA T2 72 రూపీస్ ఇవ్వండి. 2 INR. TA T3 T8 or T3 USD 71 రూపీస్ ఇవ్వండి. 2 INR. ఇట్లా రేషియోస్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు, ఏజ్ ఎంత అనేది. ఓకేనా? ఎంటర్, సేవ్. ఎంటర్ చేయండి. ఫస్ట్ 1:1 రేషియో వస్తుంది, ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. ప్రీవియస్గా చేసాం కదా, చూసారా? 1 యాడ్ అయింది చూసారా? USDకి లెఫ్ట్ సైడ్ 1 చూడండి, INR కూడా లెఫ్ట్ సైడ్ 1 కనిపిస్తుంది. సో ఇది 1:1 మెథడాలజీ అంటారు. అంటే ఏంటి? నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ అని అర్థం. ఎంటర్, సేవ్. కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఓకే, నెక్స్ట్ మనం ఓకే నెక్స్ట్ ఏమైనా చూడండి. కాన్ఫిగరేషన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వాళ్ళు డిఫైన్ చేయాలి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటారు. ఎందుకు ఉపయోగపడుతుంది? మనము ఫైనాన్షియల్ సంబంధించిన ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. వెళ్ళండి, పాత్ ఉంటుంది, వెళ్ళండి. డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కానీ క్రియేట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఎక్కడన్నా ఉందా? బ్యాక్ వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎక్కడ ఉండదు. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. లెడ్జెస్ ఉందా? ఇక్కడ కాదు, పైన ఇంకోటి ఉంటుంది కదా, ఇక్కడికి వెళ్ళాలి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, లెడ్జెస్, ప్యారలల్ అకౌంటింగ్. ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఏంటి? సమాంతరమైన అర్థం. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ కాన్సెప్ట్ కి సంబంధించింది. ప్యారలల్ అకౌంటింగ్, డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఇది కాన్ఫిగరేషన్. ఇచ్చేయండి. చేశారా? ఇన్వెంటరీకి వెళ్ళండి. మనం ఒక అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడే మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, లేదంటే మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ అని ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి లాస్ట్ లో. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్. రివాల్యూషన్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సేవ్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఒకటి క్రియేట్ చేసాం. సేవ్ చేయండి. తర్వాత దీన్ని ఏం చేయాలి? మనం ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్, అగైన్ బ్యాక్. అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జెస్ గ్రూప్ అన్నాడు. ఎగ్జిక్యూట్ చేయండి. లెడ్జెస్ కి అసైన్ చేయాలి. మన 0L లీడింగ్ లెడ్జర్ అంటారు. బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో డిఫైన్ చేసి ఉంటుంది. ఇన్వెంటరీకి వెళ్ళండి. బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో డిఫైన్ చేసి ఉంటుంది. లెడ్జెస్ అంటే దేనికి ఉపయోగపడుతుంది? రిపోర్టింగ్ పర్పస్ అన్నమాట. ఓకేనా?
మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి మనం క్రియేట్ చేస్తాం కదా కనిపిస్తుంది. TA TM లాస్ట్ లో ఉంది చూడండి. TA TM అనేది మన అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇవ్వండి. లెడ్జర్ ఏంటి? లీడింగ్ లెడ్జర్ మంది 0L డ్రాప్ డౌన్ చేయండి. 0L ఇవ్వాలి. 0L అంతే. L ఇవ్వండి పర్లేదు. OL ఇవ్వకూడదు, 0L ఇవ్వాలి. 0L అంటే మీనింగ్ ఏంటి? సెకండ్ వన్ లీడింగ్ లెడ్జర్ అంటారు. లీడింగ్ లెడ్జర్ అనేది ఏంటి? అకౌంటింగ్ సంబంధించింది, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు దీన్ని, గుర్తుపెట్టుకోండి. లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. IAS ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారము ఈ లీడింగ్ లెడ్జర్ అనేది పనిచేస్తుంది. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం. అది సపరేట్ కాన్సెప్ట్ చెప్తాను మీకు నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ లో వస్తుంది. ఎంటర్ సేవ్. ఎంటర్ సేవ్. సేవ్ చేయండి. ఓకే, బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the నాన్ లీడింగ్ లెడ్జర్. అది సపరేట్ క్లాస్, నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను మీకు. నెక్స్ట్ డిఫైన్ వాలిడేషన్ మెథడ్. డిఫైన్ వాలిడేషన్ మెథడ్స్. పాత్ సేమ్ పాత్ వెళ్ళండి, అక్కడే ఉంటుంది. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ మీకు వాలిడేషన్ మెథడ్స్ ఉంటుంది ఎక్కడో. వ్యాలిడేట్ ఉందా? వ్యాలిడేట్ గ్లోబల్ సెట్టింగ్ పీరియాడిక్ ప్రాసెసింగ్ లో ఉంటుంది చూడండి. పీరియాడిక్ ప్రాసెసింగ్ లో ఉంటుంది చూడండి. లేదా బ్యాక్ వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. నేను చెప్తాను, బ్యాక్ వెళ్ళండి మోహన్ రెడ్డి. క్రిందికి రండి, ఇంకోటి ఉంది కదా అక్కడికి వెళ్దాం, అక్కడ ఉంటుంది అనుకుంటా. ఇది సైరా వినిపిస్తుందా లేదా? SAP లాగౌట్ అయిపోయింది మీది. పవర్ పోయింది సార్. పవర్ కట్ అయిందా? ఓకే ఫైన్. ఎట్లా మరి రేపు చూడు కానివ్వండి. హాట్స్పాట్ ఆన్ చేశాను. ఓకే, లాగ్ ఆన్ అవ్వండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూలో జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ ఉందా? ఇంకోటి ఉంటుంది, క్రిందికి వెళ్ళండి. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ కరెక్టే. ఇక్కడ పీరియాడిక్ ప్రాసెసింగ్ లోకి వెళ్ళండి. ఉంది, అక్కడే ఉంది, అక్కడే ఉంది మోహన్ రెడ్డి, అక్కడే ఉంది సాయి. ఇంకా క్రిందికి రండి, ఇంకా క్రింద పీరియాడిక్ ప్రాసెసింగ్ అదే ఎలాబరేట్ చేయండి. పీరియాడిక్ ప్రాసెసింగ్ వ్యాలిడేట్, వ్యాలిడేట్ లోకి వెళ్ళండి. వ్యాలిడేట్ పైన ఉంది. వ్యాలిడేట్ డిఫైన్ వాలిడేషన్ మెథడ్స్. డిఫైన్ వాలిడేషన్ మెథడ్. సో వాలిడేషన్ మెథడ్ మనం డిఫైన్ చేయాలి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి.
వ్యాలిడేషన్ మెథడ్. సో ఇక్కడ మనం వ్యాలిడేషన్ మెథడ్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, అది ఇవ్వండి. మీ కంపెనీ కూడా మీ వ్యాలిడేషన్ మెథడ్ క్రియేట్ ఇవ్వండి, చెప్తాను. మీ కంపెనీ కూడా ఇవ్వండి. సారీ, వ్యాలిడేషన్ మెథడ్ అంటే మనం క్రియేట్ చేస్తున్నాము, ఇవ్వండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి. క్రింద ఇవ్వండి వ్యాలిడేషన్ మెథడ్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. డిస్క్రిప్షన్ తర్వాత ఆల్వేస్ ఎవల్యూట్ అనేది సెలెక్ట్ చేసుకోండి కింద. ఎందువల్ల అంటే ఇది ఎందుకు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఫారెన్ కరెన్సీ అనేది ఫ్లక్చువేషన్స్ కి లోన్ అవుతూ ఉంటుంది, చేంజెస్ అవుతూ ఉంటుంది. దాని పర్పస్ మనం ఆల్వేస్ ఎవల్యూట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత డాక్యుమెంట్ టైప్, ఏ డాక్యుమెంట్ కి అప్లికబుల్ అవ్వాలి, ఎస్ఏ డాక్యుమెంట్. తర్వాత ఎస్ఏ డాక్యుమెంట్. తర్వాత ఎక్స్చేంజ్ రేట్ ఫర్ డెబిట్ బ్యాలెన్స్, క్రిందికి రండి. అక్కడ మన ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఇవ్వండి. ఇచ్చాము కదా, TA T1 ఇచ్చామా? కింద కూడా అదే ఇవ్వండి. సో ఇవన్నీ చేయాలి. సేవ్ చేసేయండి. సేవ్. ఆల్వేస్ ఎవల్యూట్ అనే ఆప్షన్ ఎందుకు తీసుకున్నాము, ఫారెన్ కరెన్సీ అనేది ఫ్లక్చువేషన్స్ కి లోన్ అవుతూ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, దానికోసం అన్నమాట ఇదన్నీ తీసుకుందాం మనం. ఓకే, సేవ్. ఎస్ఏ డాక్యుమెంట్ ఇచ్చాం కదా, రైట్. సేవ్ చేశారా సాయి? నెట్వర్క్ స్లో ఉంది మీది. ఏంటి లాగౌట్ అవుతుంది, మళ్ళీ లాగౌట్ చేయండి. SPR ఓకేలండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా. మాస్టర్ డేటా కాదు, వ్యాలిడేట్ లో కదా, పీరియాడిక్ ప్రాసెసింగ్ లోకి వెళ్ళాలి. పీరియాడిక్ ప్రాసెసింగ్, మాస్టర్ డేటా. డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్. పొజిషన్ వెళ్ళి చెక్ చేయండి, మీరు ఆల్రెడీ క్రియేట్ చేసింది 5 సేవ్ అయినా చూద్దాం. అవ్వలేదా? న్యూ ఎంట్రీకి వెళ్ళండి. TA T1 అవ్వలేదు కదా, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. చెయ్యండి. మీ కంపెనీ కూడా మీ వ్యాలిడేషన్ మెథడ్ ఆల్వేస్ ఎవల్యూట్ తీసుకుంటాం. ఎందుకు తీసుకోవాలో చెప్పాను మీకు ఆల్రెడీ నేను. తర్వాత ఎస్ఏ డాక్యుమెంట్. TA T1 ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఇస్తున్నాం. సేవ్. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి. డిఫైన్ వ్యాలిడేషన్ ఏరియా, సేమ్ పార్ట్, బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ వ్యాలిడేషన్ ఏరియా. ఒక వ్యాలిడేషన్ ఏరియాని కూడా మనం డిఫైన్ చేసుకోవాలి. అంటే ఏం లేదు, మనం ఏరియాని తీసుకుని వ్యాలిడేషన్ మీద ఇస్తాం అనమాట.
ఇన్వెంటరీకి వెళ్ళండి. సో వ్యాలిడేషన్ ఏరియా ఏమి ఇద్దాము, U1 ఇవ్వండి, మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. U1 ఇస్తున్నాను నేను, U1. వ్యాలిడేషన్ మెథడ్ ఏం క్రియేట్ చేస్తాం మనం, మీ కంపెనీ కోడ్, సారీ మీ కంపెనీ కోడే మీ వ్యాలిడేషన్ మెథడ్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి, కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకోవాలి. కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకున్నాం. ఓకే, సేవ్ చేయండి, ఇంకేం అవసరం లేదు. సేవ్. U1 ఆల్రెడీ ఉందంట, T1 ఇవ్వండి. T1 ఎంటర్, సేవ్. T1 కూడా ఉంది, వేరేది ఏదైనా ఇవ్వండి, మార్చాలి అది. T1 కూడా ఉంది. వ్యాలిడేషన్ మెథడ్ ఇచ్చారు, కంపెనీ కోడ్ కరెన్సీ టైప్, కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకోవాలి. ఎంటర్, సేవ్. ఫస్ట్ ఎంటర్ చేయండి, ఎంటర్ చేస్తే అది ఉంటే తీసుకోదు. T1 ఉంది కదా, ఒక పని చేయండి, TA ఇవ్వండి. TA ఎంటర్ చేయండి. TA తీసుకుంది. ఎస్, మీ వ్యాలిడేషన్ మెథడ్ ఏంటి, TA. తర్వాత SIN బ్యాక్ వెళ్ళండి, అక్కడే ఉంటుంది పాత్, చూడండి బ్యాక్ వెళ్ళండి. SIN validation area and accounting principles. Back. SIN validation area and accounting principles. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ వ్యాలిడేషన్ ఏరియా ఏం క్రియేట్ చేశారు, 2 లెటర్స్ ఇవ్వాలి. TA ఇచ్చారా, ఇన్వెంటరీ TA ఇవ్వండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి, మీ కంపెనీ కోడే మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఇది క్లోజ్ చేయండి, TA కదా మీరు చేసుకుని, టీఏనా మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్, మీ కంపెనీ కోడే మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్. TATM ఎంటర్, సేవ్. ఓకే, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని మనం వ్యాలిడేషన్ ఏరియాకి అసైన్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ సంబంధించింది కదా ఇది. సో ఎక్స్చేంజ్ రేట్ లాస్ అవుతుంది, గెయిన్ అవుతుంది, వాటికి సంబంధించిన GL అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. చూడండి, ఇమేజ్ ఓపెన్ చేయండి, ఏముంది అక్కడ, ఎక్స్చేంజ్ రేట్ లాస్, GL అకౌంట్ క్రియేషన్. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అండ్ గెయిన్ రెండు క్రియేట్ చేయాలి మనం. ఓకే, వెళ్ళండి, FS00. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అంటే దేని కిందకి వస్తుంది, ఎక్స్పెన్సివ్ కింద కన్సిడర్ చేయొచ్చా. ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఉందా, OBD4 కి చెక్ చేయండి, ఎక్స్పెన్సివ్ గ్రూప్ లో కావాలి మనకి. OBD4 మనం ఆల్రెడీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ క్రియేట్ చేసాం కదా సార్, దాంట్లో తీసుకోవడానికి అవదా. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ క్రియేట్ చేసాం కదా సార్ మనం GL గ్రూప్ లో. ఇండైరెక్ట్ ఉందా, ఉంటే తీసుకోవచ్చు. అది అదే కమిషన్ దానికోసం తీసుకున్నాం కదా సార్, కమిషన్ అలౌడ్ దాంట్లో. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉందా. ఎస్ సార్. ఓకే ఫైన్, చూద్దాం ఇక్కడ ఏముంది, ఎక్స్పెన్సెస్ ఉందా లేదా, గ్రూప్ ఉందా లేదా, ఉందా చూడండి. ఎక్స్పెన్సివ్ లేదా, ఎక్స్పెన్సివ్ సరే అక్కడికి వెళ్ళండి, చూద్దాం అక్కడ ఏదో ఉందంటున్నారు. ఎక్స్పెన్సివ్ ఉంది కదా, తీసుకుని, ఇది మంది కాదు, ఇది వేరే వాళ్ళది, ఇది మంది కాదు, వేరే వాళ్ళది. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వేరేది ఉంది కదా. ఎక్స్పెన్సివ్ లేదా,
సరే వెళ్ళండి, కొత్తది ఒకటి క్రియేట్ చేద్దాం. FS00 ఉందంటున్నారు, అక్కడ ఏముందండి అక్కడ? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సివా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎస్ సార్. ఓకే, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. క్రియేట్ చేయండి, నెంబర్ తర్వాత నెంబర్ ఇవ్వండి. యాక్చువల్లీ అది డైరెక్ట్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఓకే ఫైన్, నో ప్రాబ్లం, మీరు మార్చుకోండి, నో ఇష్యూ. ప్రాబ్లం చేయండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సివ్ కమ్స్ అండర్ లాస్ అండ్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కదా. షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి, ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. ఏసీ ఇవ్వండి. తీసుకోవట్లేదా? కింద ఇచ్చేయండి, పర్లేదు. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. Create bank interest G001 and save. తర్వాత ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్ కూడా ఒకటి క్రియేట్ చేద్దాం. గెయిన్ అంటే ఏంటి? మనకి ఇన్కమే కదా. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అంటే ఏంటి? మనకి ఇన్కమ్ అవుతుంది. రూపాయి వాల్యూ పెరిగింది అనుకోండి, ఏమవుతుంది? గెయిన్ అవుతుంది. వెళ్ళండి, అదర్ ఇన్కమ్ ఉందా? అదర్ ఇన్కమ్ గ్రూప్ లో క్రియేట్ చేయండి. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. కంట్రోల్ డేటా. Line item display short key 001. Create bank interest G001 and save. Save చేయండి. ఓకే, నెక్స్ట్ మనకి ఆటోమేటిక్ అకౌంట్ డిటర్మైజేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అన్నమాట. ఇంకోటి చేయాలి మనం. ఆటోమేటిక్ అకౌంట్ డిటర్మైజేషన్ ట్రాన్సాక్షన్ కోడ్ OBA1 వెళ్ళండి. OBA1. OBA1. ఈ జిఎల్ అకౌంట్స్ నుంచి మనకు ఆటోమేటిక్ గా పిక్ అవ్వాలి. యాక్చువల్గా ఏంటి? ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అండ్ లాస్. దానికోసం మనం చేస్తున్నాము. OBA1కి వెళ్తున్నాం. ఆటోమేటిక్ అకౌంట్ డిటర్మైజేషన్ అంటారు దీన్ని. OBA1. OBA1. ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ యూజింగ్ ఎక్స్చేంజ్ రేట్ కీ కదా. KDB చూసారా? KDB సెకండ్ వన్, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి.
ఇక్కడ చూడండి యుఎస్డి డాలర్ యుఎస్డి డ్రాప్ డౌన్ చేసి యుఎస్డి ఇవ్వండి యుఎస్డి ఎక్స్చేంజ్ రేట్ అక్కడే మోహన్ రెడ్డి మోహన్ సాయిరామ్ యుఎస్డి ఎక్స్చేంజ్ రేట్ దగ్గర లాస్ట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశాను అది ఇవ్వండి లాస్ట్ గెయిన్ దగ్గర గెయిన్ ఇస్తాం ఎక్స్చేంజ్ రేట్ లాస్ట్ జిఎల్ అకౌంట్ తీసుకోండి ఎక్స్చేంజ్ రేట్ లాస్ కంటిన్యూ తర్వాత గెయిన్ ఉంది గెయిన్ దగ్గర గెయిన్ ఇవ్వండి సో ఈ జిఎల్ అకౌంట్స్ ఇక్కడ యాడ్ చేయాలి మనం ఓకే సేవ్ ఓకే కంటిన్యూ డేటా వాస్ సేవ్డ్ నెక్స్ట్ ఏముంది FS00కి వెళ్ళండి FS00 ఉన్నాం కదా వెళ్ళండి సో ఇంకోటి మనం ఏంటంటే యాక్చువల్ లోన్ ఏదన్నా తీసుకున్నట్లు ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాము ఎంట్రీ పోస్ట్ చేద్దాము ఫారిన్ కరెన్సీకి చూడండి FS00లో కరెంట్ లైబిలిటీలోకి వెళ్ళండి లోన్ అంటే కరెంట్ లైబిలిటీ కదా లోన్ ఫ్రమ్ USD క్రియేట్ లోన్ ఫ్రమ్ USD బ్యాంక్ ఏదైనా ఇవ్వండి కంట్రోల్ డేటాలో చూడండి ఇక్కడ అకౌంట్ కరెన్సీ చేంజ్ చేస్తున్నాను నేను ఐఎన్ఆర్ కాదు ఇది USD కదా USD ఇవ్వండి దీని అకౌంట్ కరెన్సీ అంటారు ఈ అకౌంట్ ఉపయోగించి ఓన్లీ USDకి మాత్రమే ఎంట్రీ పోస్ట్ చేయగలుగుతాం అదే ఐఎన్ఆర్ అని అనుకోండి ఐఎన్ఆర్ ఉంటే కనుక ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు ఇంకోటి కూడా చూడండి ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి ఉంది అక్కడ USD ఇవ్వండి మోహన్ రెడ్డి పైన సాయిరామ్ సారీ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి అది USD ఉంది అక్కడ కూడా ఓకే సో USD ఉంటే గుర్తుపెట్టుకోండి USD ఉంది ఈ జిఎల్ అకౌంట్ ఉపయోగించి ఓన్లీ USD ఎంట్రీస్ మాత్రమే పోస్ట్ చేయగలం ఐఎన్ఆర్ ఉందనుకోండి ఎనీ ఫారెన్ కరెన్సీని ఉపయోగించి ఎంట్రీ పోస్ట్ చేయగలం అంటే కంపెనీ కోడ్ కరెన్సీ అకౌంట్ కరెన్సీ ఒకటే ఉంటే కనుక ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఉపయోగించి ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీస్ ని పోస్ట్ చేయొచ్చు అలాగే ఇక్కడ USD ఉంది USD తీసుకున్నాం బట్ కంపెనీ కోడ్ కరెన్సీ వేరు కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ అనేది ఓన్లీ USDకి మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి G001 సేవ్ చేయండి ఓకే సేవ్ వెళ్ళండి OBA7కి వెళ్ళండి ఇక్కడ ఫారెన్ కరెన్సీ మనం యాడ్ చేసుకోవాలి OBA7 ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ లాస్ట్ చూడండి ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్ అని చూడండి ఆ M తీసేసి మనం ఏదైతే డిఫైన్ చేస్తామో అది ఇవ్వాలి మనం ఏమి ఇచ్చాము TA-T1 ఇచ్చాము ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఇవ్వండి ఇది ఇవ్వాలి ఎందువల్ల ఇస్తున్నాం మనం ఇది ఈ డాక్యుమెంట్ కి ఉపయోగపడుతుంది మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఎర్రర్ రావచ్చు చెక్ చేసుకోండి మీరు మామూలుగా జిఎల్ పోస్ట్ చేస్తున్నా ఒక ఎర్రర్ వస్తుంది ఇక్కడ వస్తే కనుక మీరు OBA7కి వచ్చి ఇక్కడ చెక్ చేసుకోండి ఓకేనా సేవ్ చేయండి
డేటా వాస్ సేవ్డ్. కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ జిఎల్ పోస్ట్ చేద్దాం. F-02కి వెళ్ళండి. జిఎల్ పోస్టింగ్కి వెళ్ళండి. F-02 డబుల్ స్క్రీన్ లో చేద్దాం. సింగిల్ స్క్రీన్ లో చేసాం కదా ఫారిన్ కరెన్సీ పోస్టింగ్, ఇక్కడ డబుల్ స్క్రీన్ లో చేద్దాం. డేట్ ఇవ్వండి. ఫస్ట్ చూడండి, మనం ఏంటంటే ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ చేయాలంటే కనుక ఫస్ట్ ఏం తీసుకోవాలి, కరెన్సీ మార్చుకోవాలి. INR ఇవ్వండి. USD ఇవ్వాలి. USD ఇవ్వాలి. తర్వాత దాని కింద ట్రాన్సాక్షన్ డేట్ ఉంది, డేట్ ఉంది చూసారా, మంత్ స్టార్టింగ్ డేట్ ఇవ్వండి. ఈ రోజు డేట్ అయినా ఇవ్వచ్చు, ఏం కాదు. మంత్ స్టార్టింగ్ డేట్ ఇవ్వండి. వాల్యుయేషన్ చేద్దాము దాని పర్పస్ అనమాట. ఓకే, మంత్ స్టార్టింగ్ డేట్ ఇచ్చాం. నెక్స్ట్ క్రిందకి రండి. 40 దగ్గర ఏం తీసుకోవాలి మనం, రిఫరెన్స్ ఇవ్వండి. లోన్ ఫ్రమ్ బ్యాంక్, USD బ్యాంక్ అని ఇద్దామా. లోన్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ తీసుకో, బ్యాంక్ తీసుకోండి, ఎనీ బ్యాంక్. లోన్ ఫ్రమ్ బ్యాంక్ కాదు, ఎనీ బ్యాంక్ తీసుకోండి. 40 డెబిట్ అవుతుంది కదా మనకి, ఆ బ్యాంక్ తీసుకోండి. HDFC బ్యాంక్ తీసుకుంటే మళ్ళీ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ వస్తుంది, అవ్వలేదు కదా మనకి. మామూలు బ్యాంక్ తీసుకోండి, రావచ్చు రాకపోవచ్చు, బట్ ఎనీవే మామూలు బ్యాంక్ తీసుకుందాం. ఇక్కడ నెంబర్ రిమూవ్ చేసేసి అప్పుడు డ్రాప్ డౌన్ షీట్ కనిపిస్తుంది. ఓకే, USD తీసుకోవాలి ఫస్ట్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే ఏంటి, ఇండియన్ రూపీ కాదు, కంపెనీ కోడ్ కరెన్సీ కాదు, మనం USD తీసుకోవాలి. ఏ కంట్రీకి అయినా తీసుకోవాలి. ఓకే, అలాగే డేట్, ఫస్ట్ డేట్ తీసుకున్నాను, ఎంటర్ చేయండి. కన్వర్షన్ ఫారెన్ కరెన్సీ INR. డేట్ మార్చండి, డేట్ ఈరోజు డేట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఓకే ఓకే, 1 మినిట్ లైన్లో ఉండండి. యాక్చువల్గా మంత్ ఎండింగ్ యాక్టివిటీ, మరి అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. అమౌంట్ ఇవ్వండి, $3,000 ఇవ్వండి. $3,000 అమౌంట్ దగ్గర $3,000 ఇవ్వండి. 3,000 కాదు, 3,000 ఇద్దామా. $3,000 ఇచ్చారా, 3,000 రైట్. టెక్స్ట్ ఇవ్వండి, లోన్ ఫ్రమ్ USD బ్యాంక్. $50 ఇవ్వండి. 50 ఇచ్చేసి లోన్ ఫ్రమ్ USD బ్యాంక్ అకౌంట్, మన GL అకౌంట్ క్రియేట్ చేసాం కదా, అది ఇవ్వండి. అంటే బ్యాంక్ అకౌంట్ నుంచి తీసుకుంటున్నట్లు అనమాట. లోన్ ఫ్రమ్ USD బ్యాంక్ అకౌంట్. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి, స్టార్ ప్లస్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. ఇవ్వండి. సేవ్ చేయండి. డాక్యుమెంట్లోకి వెళ్ళండి, టాప్లో డాక్యుమెంట్ ఉంది, అక్కడికి వెళ్ళండి. సిమ్యులేట్ చేయండి, డిస్ప్లేలోకి వెళ్ళండి. $3,000 కదా, డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి.
ఎంత వచ్చింది ఇక్కడ? చేంజ్ చేశారు ఎవరన్నా? కొంచెం డిఫరెన్స్ వస్తుందిగా వాల్యూ. ఎంట్రీ పోస్ట్ చేశాను, అది మార్చలేం కదా. 73 రూపీస్ మనం తీసుకుంది. 70 సార్. 70 ఫస్ట్ 70 తీసుకుంది. 70 రూపీసా? 70 ఇంటూ 3000 సరిపోయిందా లేదా? ఎస్ సార్, 70 రూపీస్ ఇంటూ 3000 ఈజ్ ఈక్వల్ టు 2,10,000. కరెక్ట్ ఉందా? ఓకే ఫైన్, వెరీ గుడ్. అంటే కరెక్ట్ గా వచ్చింది అవుట్పుట్. మనం ఏదైనా ఫెయిల్ అయ్యాము, ఎంతవరకు ఫెయిల్ అవ్వలేదు ఎక్కడ? లేదు సార్. లేదు సార్, కరెక్ట్ ఉంది. ఎక్కడ ఫెయిల్ అవ్వదు, కరెక్ట్ గా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కరెక్ట్, అప్స్టేట్ కరెక్ట్ గా వచ్చింది అనమాట. ఓకే, సో దీన్ని మనం రివాల్యుయేషన్ చేయాలి. అంటే ఈ రోజు 70 రూపీస్ ఉందండి, తర్వాత మళ్ళీ చేంజ్ అవుతుంది వాల్యూ అనేది, కాబట్టి చేంజ్ చేద్దాం. OB08 లోకి వెళ్ళండి. OB08 మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్. OB08 లోకి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, బయింగ్ రేట్ తీసుకోండి. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్. మీ కంపెనీ కోడ్ 1 ఏదో ఇచ్చారు మీరు, 3 లెటర్స్. మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్ 1 ఇచ్చారు, TAT1. కరెక్ట్ గా ఉంది, వెరీ గుడ్. నేను మర్చిపోయాను, 70 రూపీస్ ఇచ్చారు. నేను దీన్ని 73 రూపీస్ చేస్తున్నాను. ఓకేనా? 70 రిమూవ్ చేసేయండి, చేంజ్ అయ్యింది వాల్యూ అనేది. డాలర్ వాల్యూ అనేది ఎక్కువైంది, పెరిగిపోయింది అనమాట. 73 రూపీస్ ఇస్తున్నాను. ఇవ్వండి చెప్తాను. అవి నెంబర్స్ రిమూవ్ చేసేయండి. నెంబర్స్ ఓన్లీ 73 జీరోస్ తీసేయండి. ఓన్లీ 73 ఎంటర్ చేయండి. డిజిట్స్ ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. ఓకేనా? సేవ్. సో ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఎంత ఉంది వాల్యూ? 70 రూపీస్. ఇప్పుడు ఎంత ఉంది? 73 రూపీస్ ఉంది. ఓకేనా? సో రివాల్యుయేషన్ చేద్దాం, చెక్ చేద్దాం. అంటే డిఫరెన్స్ వాల్యూ ఎంత వచ్చిందనే చూడాలి. ట్రాన్సాక్షన్ కోడ్ కమాండింగ్ ఫీల్డ్ టైప్ చేయండి. FAGL, మీకు ఇమేజ్ లో ఆల్రెడీ అవైలబుల్ ఉంది, టీ కోడ్ చెక్ చేసుకోండి. FAGL _ FC _ VAL FAGL _ FC _ VAL. ఓకేనా? FAGL _ FC _ VAL ఎంటర్ చేయండి. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి. వాలిడేషన్ ఏరియా ఏమి ఇచ్చారు? TA T1? మీకు గుర్తులేకపోతే డ్రాప్ డౌన్ చేయండి. ఎవరికైనా గుర్తుందా? T1 అంట. TA సార్. T1 తీసుకోలేదు. TA తీసుకున్నాం, వెరీ గుడ్. నెక్స్ట్ కింద క్రియేట్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ నేమ్ అని ఉంది, అక్కడ ఇవ్వండి. అక్కడ ఏమిస్తారు? TA T1 లేదా మీ కంపెనీ కూడా ఇవ్వండి, చెప్తాను. _ మీ కంపెనీ కూడా మళ్ళీ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ ఈరోజు డేట్ ఇవ్వండి. ఓ పని చేద్దాం, మంత్ ఎండింగ్ ఇద్దాం. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, మంత్ ఎండింగ్ యాక్టివిటీ కదా, మంత్ ఎండింగ్ ఇవ్వండి చెప్తాను. పోస్టింగ్ డేట్ రెండు అదే ఇస్తున్నాను, చూద్దాం. రాకపోతే మార్చుకుందాం అండి. పోస్టింగ్ డేట్, పీరియడ్, ఈ పీరియడ్ 12th పీరియడ్ లో ఉన్నామా? 12 తీసుకోండి. అయ్యో బ్యాక్ వెళ్ళు మోహన్ రెడ్డి. 2025 చేసేసినారు సార్ పైన. 24 ఇవ్వాలి, 25 ఇవ్వాలి. 25 ఉంచండి, ఏం కాదు. 24 లో కదా ఉన్నాము, 5 ఏంటి? నేను నాకు మైండ్. ఓకే, నెక్స్ట్ పీరియడ్ 12 ఇవ్వండి. 12th పీరియడ్ లో ఇచ్చాము. ఓకే, నెక్స్ట్ 12th పీరియడ్ ఇచ్చారు కదా, ఒకసారి సేవ్ చేయండి. వెయిట్ GL బ్యాలెన్సెస్ లో కండి. GL బ్యాలెన్సెస్ పైన చూడండి. ఇక్కడ ఏమి ఇస్తారంటే మీరు వ్యాలిడేట్ GL అకౌంటింగ్ బ్యాలెన్సెస్ సెలెక్ట్ చేసుకోండి.
ఇక్కడ జిఎల్ అకౌంట్ ఏమి ఇచ్చాం మనం? ఫారెన్ కరెన్సీ లోన్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, తీసుకోండి. లోన్ ఫ్రమ్ యూఎస్డి. 501 ఏమో సార్. మీరు కొంచెం సైలెంట్ గా ఉండండి సార్, డిస్టర్బ్ చేయకండి సార్, నేను చెప్తాను. మీరు మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పండి. నేను ఎవరు? మంజునాథ్ గారు, మీరు సైలెంట్ గా ఉండండి, ఎందుకంటే మనం ఇద్దరం చెప్పామంటే ఆయన కన్ఫ్యూజ్ అయిపోతారు. మీరు సైలెంట్ గా ఉండండి. మీరు సైలెంట్ గా ఉండండి. ఒకవేళ నాకు గుర్తు లేకపోతే మిమ్మల్ని ఎవరన్నా అడుగుతున్నప్పుడు చెప్పండి. మీరు గైడ్ చేసి నేను గైడ్ చేసి ఆయన కన్ఫ్యూజ్ అవుతారు ఆయన. ఓకేనా? అదే తీసుకోండి. కింద యూఎస్డి ఇవ్వండి. యూఎస్డి ఇచ్చారా? యూఎస్డి ఇచ్చాం. యూఎస్డి అని ఇవ్వండి. మీ బ్యాంక్ అకౌంట్ ఇంకా చాలా వస్తున్నాయి కదా, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ లింక్ ఏముందో చూడండి. మీరు ఏమి ఇవ్వద్దు, జస్ట్ యూఎస్డి ఇచ్చేసి వేరే చోట క్లిక్ చేయండి. యూఎస్డి ఇచ్చారు, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. ఎగ్జిక్యూట్ సేవ్ అలా కాదు, సేవ్ చేయాలి ఫస్ట్. సేవ్ చేయాలా, ఎగ్జిక్యూట్ చేయాలి. మనం ఇంకొక జిఎల్ అకౌంట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. వెయిట్ 1 minute వెయిట్ చేయండి. ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ కూడా ఇవ్వండి. అక్కడ ఏముంది ఫస్ట్ లో? వ్యాలిడేషన్ నేమ్ అన్నాడు కదా, TAT1_TAT1. అక్కడ కాదు, అక్కడే అంతే ఇవ్వండి. TAT1 డ్రాప్ డౌన్ చేసినా కనిపిస్తుంది. మనం ఇచ్చాం కదా ఇంతకు ముందు ప్రీవియస్ గా. TAT మీ కంపెనీ కూడా ఇచ్చారా? TATM ఇచ్చాం. అదే ఇవ్వండి. ఏమి ఇచ్చాము? TAT1 ఇచ్చామా? మీ కంపెనీ కూడా అండర్స్కోర్ మీ కంపెనీ కూడా ఇచ్చినట్లున్నాం. TATM_TATM. మీరు మాన్యువల్గా ఇవ్వండి. కింద కూడా డిస్క్రిప్షన్ కూడా అదే ఇవ్వండి. సేవ్ చేయండి. ఓకే. వేరియంట్ వాస్ TAT1_TAT1 వాస్ TATM సేవ్డ్. అప్పుడు ఏం చేయాలి? జస్ట్ ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే, ఏమి అన్ని క్లియర్ ఉన్నాయా? వెయిట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ మనం కరెక్ట్గా ఇవ్వలేదు. బ్యాక్ వెళ్ళండి. ఆ మెసేజ్ పైన క్లిక్ చేయండి. వెయిట్ మనం కరెక్ట్గా ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదు, దానివల్ల జనరేట్ అవ్వలేదు రిపోర్ట్. వెయిట్ చేద్దాం 1 minute. మళ్ళీ చెప్తాను, ఫస్ట్ నుంచి చేద్దాం. FAGL ఇక్కడికి వచ్చారు కదా, మళ్ళీ ఇవ్వండి /n TATM_ కరెక్టే ఉంది. వెయిట్ మోహన్ రెడ్డి గారు 1 minute చెక్ చేస్తాను, వెయిట్ చేయండి. క్రియేట్ బ్యాలెన్సెస్, ఓన్లీ కరెన్సెస్, ఓన్లీ క్రియేట్ బ్యాలెన్స్ ఇన్పుట్ తీసేయండి. అది ఓన్లీ క్రియేట్ బ్యాలెన్స్ ఇన్పుట్ సెషన్ తీసేయండి, రిమూవ్ చేయండి. డేట్ ఏ డేట్ ఇచ్చాం మనం? మంత్ ఎండింగ్ డేట్ కదా ఏమంది, మీరు స్టార్టింగ్ డేట్ ఇచ్చారేంటి? స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ ఇవ్వాలండి. మంత్ ఎండింగ్ డేట్ ఇవ్వండి. ఈ మంత్ ఎండింగ్ డేట్ ఇవ్వాలి, అందుకే తీసుకోలేదు. వెయిట్ ఒకసారి చెక్ చేద్దాం, మీరు కరెక్ట్గా చూడు. దీనివల్ల ప్రాబ్లం అయింది మనకి. జిఎల్ అకౌంట్స్కి వెళ్ళండి. జిఎల్ అకౌంట్స్, జిఎల్ బ్యాలెన్సెస్, ఐఎమ్ సారీ. ఇక్కడ కూడా కరెక్ట్ ఉందండి. టీఏనే కదా మనం క్రియేట్ చేసిన వేరియంట్. టీఏనేనా?
టీఏ చేస్తాంలే, ఇంకేం లేదు. ఒకసారి సేవ్ చేయండి, సేవ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి చూద్దాం. సేమ్ ఇక్కడ ఎంత ఇచ్చారు, మంత్ ఇక్కడ కూడా లాస్ట్ డేట్ ఇచ్చారా, మంత్ ఎండింగ్ డేట్ ఇచ్చారా? కరెక్ట్గా ఇవ్వాలి. సేవ్ చేయండి, సేవ్ చేయండి తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. సేవ్, మళ్ళీ సేవ్ చేయండి. ఎస్ అనండి, ఎస్, ఎగ్జిక్యూట్ చేయండి. గాట్ ఇట్. చూసారు రిపోర్ట్ వచ్చిందా? ఇక్కడ ఎవరు చెప్తారు, ఇక్కడ ఏం డిఫరెన్స్, మీరు ఏం పాయింట్ అవుట్ చేయాలి? రైట్ సైడ్ మూవ్ చేయండి, కొంచెం రైట్ సైడ్ మూవ్ చేయండి. కరెక్ట్ గా వచ్చింది అవుట్పుట్. ఏం ఇక్కడ ఏం అర్థమైంది, మీకు ఎవరు చెప్తారు? Difference about 3 rupees into 3,000 is equal to 9,000, sir. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం పేరు? రెడీగా ఉంటారు. విశ్వనాథ, మంజునాథ్, వెరీ గుడ్, అప్రిషియేట్. రెడీగా ఉంటారు ఆయన. చూసారా, ఈ ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనం 70 రూపీస్ తీసుకున్నాం. తర్వాత ఏం చేసాము, 73 రూపీస్ మార్చాం. ఆ డిఫరెన్స్ వాల్యూ ఎంత ఉందనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. అవునా కాదా? ఎస్ సార్, నో? ఎస్ సార్. దీన్ని ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ అంటారండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కేర్ఫుల్ గా చేయాలి, కేర్ఫుల్ గా చేయాలి. ఓకే, క్లియర్ కదా? అర్థమైందా లేదా? ఎస్ సార్. ఓకే, రికార్డింగ్ ఆఫ్ చేయండి, కంప్లీటెడ్. ఇలా చేయండి మీరు. ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ అంటది. నేను మీకు చాట్ బాక్స్ లో ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, అది చదువుకోండి మీరు. మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తాను, చదవండి, మర్చిపోకండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయి. మోహన్ రెడ్డి, సాయిరామ్.